ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. మీ అందరికీ నూతన సంవత్సర ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎంతసేపా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధన 2026వ సంవత్సరం మొదటి రోజున మమ్మలను ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, దీవెనకరమైన సంవత్సరంగా మీరు మాతో మాట్లాడి మమ్మలను సిద్ధపరిచి మీరే మహిమ పొందమని సకల ఆటంకాలడ్ల నేసనంలో కొట్టివేస్తూ దేవదత్తుల పరిచయ నేసనంలో విడుదల చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నీ కార్యము సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలో ఆయన కార్యమును నూతనపరచాలి. అది మన సందేశం. దేవుడు మనల్ని ఏం చేయాలంటే, సంవత్సరాలు గడుస్తూ ఉంటే దేవుడు మనలను నూతన పరుస్తూ ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇప్పుడు ఆ అబ్బాయి పుట్టినప్పుడు పసిపిల్లోళ్ళగా ఉంటాడు. ఒక సంవత్సరం గడిచాక నడవాలి కదా, నడవాలా వద్దా? పాకాలంట మా వాడు చెప్తున్నాడు. 6 నెలలకే అటు ఇటు తిరగబడాలి, పాకాలి. సంవత్సరం వచ్చేటడికి ఏం చేయాలి? ఏదోటి పట్టుకొని నడవాలి. ఇంకా అలాగే సంవత్సరాలు జరుగుతూ ఉంటే 10 సంవత్సరాలు వస్తే కుర్రోడు పెరగాలి కదా, మాట్లాడుతూ ఉండాలి, జ్ఞానం పెరగాలి, చదువులో అన్ని విషయాల్లోనూ. ఆ సంవత్సరాలు గడుస్తూ ఉండగా కార్యం నూతన పరచబడుతూ ఉండాలి, జ్ఞానాత్మ పూర్ణులుగా మారాలి. కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా సంవత్సరాలు గడుస్తూ ఉండగా మన లోపల దేవుని కార్యం నూతన పరచబడుతూ ఉండాలి, ఇంకా ఎదుగుతూ ఉండాలి. మనం ఆత్మలో కూడా ఏమవ్వాలండి? 10 సంవత్సరాల క్రితం కూడా ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు చేస్తారు. 10 సంవత్సరాలు గడిచా కూడా ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు చేస్తారు. ఏమి నూతన పరచబడకపోతే, ఆయన కార్యము మన లోపల నూతన పరచబడకపోతే, అభివృద్ధి జరగకపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి ప్రియులారా, భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును మాలో ఏం చేయాలి? నూతన పరచుము తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన లోపల ఏమేమి నూతన పరుచుకుంటూ ఉండాలి, మనం ఏమేమి ప్రతి సంవత్సరం గడుస్తూ ఉండగా ఏమేమి మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి, ఏమేమి మనలో కార్యాలు దేవుడు చేయాలని ఆశపడాలి, ఎలాగ మనం నూతన పరచబడుతూ ఉండాలి, ఎప్పుడు మనం ఆశీర్వాదింపబడతాం, ఎప్పుడు మనం దీవెనకరంగా మారతాం, సంవత్సరాలు జరుగుతూ ఉండగా మనం ఇంకా దేవునికి దగ్గర అయిపోతున్నామా లేదా, దేవుని రాజ్యానికి వారసులంగా మనం సిద్ధపడుతూ ఉన్నామా లేదా,
మనలో నూతన కార్యాలు జరుగుతున్నాయా లేదనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమంటే త్వరగా ఒక 7 మాటలు త్వరగా మీకు నేను మనవి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాట, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వాక్యం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అన్నాడు. నా అంతరంగములో స్థిరమైన మనస్సు ఎలా పుట్టించాలంట? నూతనముగా పుట్టించుము. మన మనస్సు స్థిరముగా ఉండేటట్లుగా నూతనపరచబడాలి. దేవునికి స్తోత్రం కలిగనగా. మన మనస్సు ఎలాగ ఉండాలంటండి? స్థిరమైన మనస్సుగా మన మనస్సు మారాలని నూతనపరచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకని ప్రార్థన చేసుకుంటున్నాడంటే మనస్సు స్థిరముగా ఉండదు కాబట్టి. మనసు స్థిరముగా ఉండదు కాబట్టి. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలనుకోండి, విమానం ఎక్కాలా వద్దా? ఇక్కడ నుంచేమో మళ్ళీ ఎక్కడికో ముంబై ఎక్కడికో పోవాలా, లేకపోతే హైదరాబాద్ పోవాలా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దేశం పోవాలా, అక్కడి నుంచి మళ్ళీ అమెరికా నాన్న తిప్పలు పడితే వెళ్తాం. మళ్ళీ కొన్ని రోజులు ప్రయాణం చేయాలి అందులో కదా. అదే మనం ఇక్కడే ఉన్నాం, అమెరికాలో మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఉన్నారో, అక్కడ వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నాం, రోజు చూస్తున్నాం. ఇంకా ఫోన్ రాలేదు ఇవాళ. ఒకసారి కొడుకు గుర్తుకొచ్చాడు. అలా గుర్తురాగానే మన మనసు అమెరికా వెళ్ళిపోదా? అలా కొడుకు గుర్తురాగానే మన మనసు అమెరికా వెళ్ళిపోద్ది. అమెరికాలో మనం ఉన్నట్టు, అక్కడ ప్రదేశాలు మనం చూస్తున్నట్టు, అబ్బాయితో మనం మాట్లాడుతున్నట్టు అలా ఊహించేసుకుంటాం. మనస్సుకి ప్రయాణించడానికి సమయం ఏం పట్టదు. ఏదనుకుంటే అది అయిపోద్ది. ఈ మనస్సుని ఇప్పుడే ఇక్కడ కూర్చున్నామా, ఇంటికాడ చికెన్ కూర ఎలాగుందో అనుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం. మా ఆయన వస్తాడేమో అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా. ఏమైనా తిడతాడేమో అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. మనసు ఎక్కడ పడితే అక్కడికి ఎలా పడితే అలాగా అడియాసలు కలిగి తిరుగులాడుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుందండి? అడియాసలు కలిగి తిరుగులాడుతూ ఉంటుందంట మనసు. ఈ మనస్సుని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం. మనసుని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం. అది స్థిరముగా ఉండదు. అప్పటికప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. స్థిరము అంటే ఏంటండి? స్థిరము అంటే ఏంటి? ఇక్కడ ఏదేదో ఒక పిల్లర్ ఉందనుకోండి, ఇక్కడ ఆ పిల్లర్ ఎలాగుంటుంది? స్థిరము. అది అత్తమానం అటు ఇటు వెళ్ళిపోతా కుదరదు. అది వెళ్ళిపోతాక అవ్వదు, పని అవ్వదు. అలా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మన మనస్సు కూడా ఎలాగా ఉండాలని మనం దేవుని కోరుకుంటున్నాం? ప్రభువా, నాకు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అంటే మన మనస్సు ఆల్రెడీ ఉన్న మనస్సు స్థిరంగా ఉండదు. దీన్ని నూతనపరచాల, దీన్ని నూతనంగా చేయాలి, నూతనంగా పుట్టించాలి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం దేవునికి చేసుకోవలసిన ప్రార్థనలో మొదటి పాయింట్, ప్రభువా నా మనస్సును స్థిరముగా ఉండేటట్లుగా నూతన పరుచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. స్థిరముగా ఉండాలి మనస్సు. మనసు ఎలా పడితే అలాగా మారిపోతాకి వీల్లేదు. మనసు మారిపోతూ ఉంటుంది. మనసు ఏమైపోతూ ఉంటుందండి? మారిపోతూ ఉంటుంది. ఒక భార్యాభర్తలు గొడవలు ఆడుకున్నారనుకోండి, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఏ పాస్టర్ గారో చూడలేక, ఒరే బాబు తప్పురా, ఇలా చేయకూడదురా, ఆ పాపని మళ్ళీ తీసుకొచ్చారా, ఒకసారి ఫోన్ చేయరా, నేను మాట్లాడతాను, నువ్వు కూడా ఏదో అయిపోయింది సారీ అనరా, వచ్చేస్తుంది అని పాస్టర్ గారు చెప్తాడు. ఈడు అంటాడు, లేదండి పాస్టర్ గారు నా మనసు ఇరిగిపోయిందండి. ఏమైపోయిందండా? మనసు ఇరిగిపోయిందంటాడు. అబ్బాయి కష్టమని అతకదండి, మనసు ఇరిగిపోయిందండి అంటాడు. మనసు స్థిరం లేదు. మనసు ఏం లేదండి, స్థిరం లేదు. ఆడికి ఎప్పుడు ఇరిగిపోద్దో, ఎప్పుడు కలుగుతుందో ఏమీ తెలవదో. ఆడికి ఎప్పుడు మనసు కలుగుతుందో, ఎప్పుడు ఎవరి మీద మనసు కలుగుతుందో, ఎప్పుడు ఎవరి మీద మనసు ఇరిగిపోద్దో ఆడికే తెలదు.
అది స్థిరం లేదు. పురుషులకి స్థిరం లేదు, స్త్రీలకి స్థిరం లేదు. కాబట్టి మన మనస్సు అనే ఆ యొక్క మనస్సుని మనం ప్రభువా నా మనస్సును స్థిరముగా ఉండేటట్లుగా నూతనపరచు నాయన అని మనం ఏం చేసుకోవాలి? నూతనంగా పుట్టించమని మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మన మనస్సు కోరుకునేదల్లా మనం మనసుకి ఇవ్వకూడదు. ఏమండి? మన మనస్సు కోరుకునేదల్లా మన మనస్సుకి ఇవ్వకూడదు. మన మనస్సుని అణుచుకోవటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన మనస్సు, నీ మనస్సు కానీ నా మనస్సు కానీ స్థిరముగా ఉండాలి అని అంటే మన మనస్సును అణుచుకోవటం మనకి చేతనవ్వాలి. మనసును ఏం చేసుకోవాలండి? నా మనసుకు నచ్చింది నేను చేస్తానండి, నా మనసుకు తోచినట్టుగా నేను నడుచుకుంటానండి అంటే కుదరదండి. మనసును ఏం చేయాలి? అణుచుకోవటం చేతనవ్వాలి. ఇప్పుడు మా పాప ఉందనుకోండి, నాకు ఆ డ్రెస్సే కావాలి అంటది. నేను అంటాను, ఆ పిల్ల ఏది అడుగుతుంది వెయ్యకు, నీకు ఏది వేయాలనుకుంటుంది వెయ్యి, మాట్లాడితే నాకు తగలని, నాకు ఏది కావాలంటే అదే ఇస్తారన్న భావం వాళ్ళలోకి రాకూడదు. అసలు ఆ మనసు మంచిది కాదు. మా అమ్మ వాళ్ళు ఏది వేసుకోమంటే అది వేసుకోవాలి అన్న మనసు వాళ్ళకు ఉండాలి. నాకు నచ్చింది తీసుకుంటాను, నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది నాకు కావాలి, ఆ టైప్ మనం నేర్పకూడదు. నీకు ఏది అనుకుంటుంది అని చెప్తూ ఉంటాను. కాబట్టి మనస్సు కోరుకున్నదల్లా మనం మనసుకి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. మనస్సును అణుచుకోవటం నేర్పించాలా. ఏమి నేర్పించాలండి? మనస్సును అణుచుకోవాలి. మనకి ఎప్పుడు ఎలా తోస్తే అలా మనం మనస్సుని సాటిస్ఫై చేయడానికి లేము. మనస్సు అడియాసలు కలిగి తిరిగిలాడితే మనం నరకం పోతాం. మన మనస్సు నూతనముగా పుట్టించమని మనం ప్రార్థన చేసుకోవాలి. స్థిరమైన మనస్సు ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం లేక మనసు మళ్ళీ అటు ఇటు తిరిగితే లేదు. ఇక స్థిరంగా ఉండిపోవాలి. ఇంకంతే ఒక పిల్లర్లాగా ఉండిపోవాలంతే మనస్సు. అలాంటి స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించుము ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అన్నాడు. మీరు జాగ్రత్తగా అక్కడ మాట గమనిస్తే చాలా డేంజర్ అనమాట అండి. ఒక ఊరికి ప్రాకారం లేదనుకోండి, అమ్మా నా వైపు చూడండి, ఒక ఊరికి ఏం లేదు, ప్రాకారము లేదు. ఒక పట్టణం ఉందనుకోండి, ఆ పట్టణానికి ప్రాకారం ఉందనుకోండి, అమ్మ నా వైపు చూడండి, ప్రాకారం ఉందనుకోండి, ఆ ప్రాకారం పైన అక్కడక్కడ బురుజులు ఉంటాయి. బురుజులు అంటే ఇలాగ గోపురాల్లాగా కడతారు. ఆ గోపురాల్లో ఒకడు ఉంటాడు. గోపురాలు ఎవరు ఉంటారండి? ఒక్కొక్కడు సైనికుడు ఉండి ఆ పట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటాడు అనమాట. పట్టణంలోకి ఎవడైనా వస్తున్నాడా, శత్రువులు ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా మన మీదకి యుద్ధం ప్రకటించారా, ఎవడు వస్తున్నాడు ఏంటని పట్టణం ఉంటుంది. పట్టణానికి చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం మీద చుట్టూ కూడా అక్కడక్కడ గోపురాల్లా కడతారు. ప్రాకారం మీద చుట్టూ ఆ గోపురాల్లో సైనికులు డ్యూటీలు చేస్తూ ఉంటారు. నైట్ డ్యూటీ వాడు నైట్ డ్యూటీ చేస్తుంటాడు, పగల డ్యూటీ చేస్తుంటాడు. అలాగ చూస్తూ ఉంటాడు మెలకువగా, నిద్రపోకుండా. శత్రువు ఎవడైనా ఒకటిగా నిద్రగానే కటకం పట్టుకుని వస్తే వీడు ఇక్కడ సిగ్నల్ ఇచ్చేస్తాను మొత్తం పట్టణం అంతరికి కూడా ఎవరు శత్రువులు వస్తున్నారని ఇలా ఎలర్ట్ అయిపోతారు. ఆ పాటి ప్రాకారము లేక ఉన్న పట్టణం ఎలా పాడైపోతుందో, పాడవదా? ప్రాకారం లేక ఉన్న పట్టణం పాడవదా? ప్రాకారం లేదు, గోపురాలు లేవు, కాపలాగా శివుడు లేడు. ఏమండి? ఎవడైనా ఎప్పుడైనా రావచ్చు కదా, ఎప్పుడైనా ఇప్పుడు అంత ఎందుకంటే మన ఇల్లు ఉంది, మనం ఉన్న ఇల్లు, అది ఇల్లు, సొంత ఇల్లు, ఎదర గేట్ లేదు, ఎదర ప్రహరీ గోడ లేదు, మనం ఇల్లు అలా ఉందంతే. అరుగులు ఉన్నాయి, తలుపులు కూడా తీసున్నాయి, ఏమీ సెక్యూరిటీ ఏం లేదు, తలుపులకు గెలలేదు, తాళం లేదు, ఏ సెక్యూరిటీ లేదు, మనం శుభ్రంగా పడుకున్నాం. ఎవడైనా ఎప్పుడైనా రావచ్చు కదా, రావచ్చా రాలేరా? ఎప్పుడైనా రావచ్చు. ఆ ఇల్లు పాడైపోద్దా బాగుంటుందా? కుక్కలు వస్తాయి, అక్కడ ఏదోటి పాసిపోతాయి, లేకపోతే ఇచ్చేస్తాయి, కోళ్ళు వస్తాయి, రెట్టలు వస్తాయి,
ఏదో ఒకటి వస్తుంది, మొత్తం అంతా పాడైపోద్ది. పొద్దున్న లేచి మళ్ళీ మనం అంతా కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. అదే ప్రాకారం ఉంటే, గేట్ ఉంటే ఎవడన్నా వస్తాడా? తాళం ఉంటే ఎవడన్నా వస్తాడా? ఎవడొస్తాక ఛాన్స్ లేదు కదా. అలాగే ప్రాకారము లేక పాడైపోయిన పట్టణం ఎలాగుంటుందో, చిందరబందరగా, చిరాకు బరక్క, అసలు అందం సందం లేకుండా ఎంత చిరాగ్గా ఉంటుందో, అలాగే తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అన్నాడు. అంతకన్నా ఇంకెవరికి ఏం చెప్పాలా? ఏమండి, ఎవరైతే తన మనస్సును అణుచుకోలేడో, ఆడికి ఎలా తోత్త అలా చేస్తాడో, మనసును సాటిస్ఫై చేస్తాడో, అలాగ సాటిస్ఫై చేసేవాడు పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు ఎలాగైపోతారంట? ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎలాంటిదో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అలాగే పాడైపోతాడని చెప్పి రాయబడింది. ఇప్పుడు మనసులో ఏదో కోరిక వచ్చింది, వెళ్ళిపోదాం అనిపించింది, వెళ్ళిపోతామేనా? మనసును అణుచుకోవద్దా? ఎవరో గుర్తొచ్చారు, వెళ్ళిపోతామేనా? మనసును అణుచుకోవద్దా? ఒక పద్ధతి, వ్యవహారం ఏమి లేదా? నీతి యథార్థత ఏమి లేదా? దేవుడికి భయపడే ప్రవర్తన ఏమి లేదా? నీకు ఏది గమ్మవుతుంది వెళ్ళిపోతావా? ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతావా? ఏది పడితే చేసేస్తావా? నీ మనస్సును అణుచుకునే ఆ సాధన నీకు చేతకాలేదా? తన మనస్సును అణుచుకోవటం నేర్చుకున్నవాడు ప్రాకారం ఉన్నటువంటి పట్టణం ఎలా కాపాడబడుతుందో అలాగే అతడు కాపాడబడతాడు, ఆమె కాపాడబడుతుంది. అలాంటి స్థిరమైన మనస్సు నాకు ఈ ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. నూతన సంవత్సరంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మనస్సు స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఆ మనస్సును అణుచుకునే విషయంలో స్థిరముగా ఉండటం నేర్చుకోవాలి. ఏది గ్యాప్ మొత్తది, ఎక్కడికి పడితే అక్కడికి, ఏది గుర్తొస్తే అక్కడికి, ఏది చేయాలంటే అది మనసుకు తోచినట్టుగా మనసును సాటిస్ఫై చేసే మనుషులుగా మనం ఉండకూడదు. మనసును ఏం చేయాలి? అణుచుకోవాలి. మాట్లాడబాక, నోర్మాయ్, ఏంటి దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు, నోర్మసాయ్ అని మనసును ఏం చేయాలి? అణిచేయాల. కొంతమంది భర్తలకు తెలుస్తుంది భార్యను ఎలాగ అనసాలో కదా. మీకు ఎలా చెప్తే అర్థమవుద్దేమో. చక్కగా వండుతుంది కూర అండి, అన్ని పనులు చక్కగా చేస్తుంది. ఉత్తుపూనని తిట్టేస్తాడు వచ్చి, ఉత్తుపూనని అన్ని బాగానంటే ఏ పాయింట్ ఉన్న తిడతాడు, కానీ ఉత్తుని తిట్టేస్తాడు. ఆ పిల్లని తిట్టేస్తాడు, వాళ్ళ అమ్మని తిట్టేస్తాడు, నీకేమి నేర్పలేదంటాడు, అలాగంటే చెడమని తిట్టేస్తాడు. ఎందుకు తిట్టాడో తెలిసావదో, ఏ పాయింట్ ఉండదో, ఏడుతుమే ఇంకా ఉత్తినే తిట్టేస్తాడు. మా ఆయన ఎంతకి జాగ్రత్తగా ఉన్న తిట్టేస్తాడు, ఆయనకి ఏడుతుమే ఆ పిల్ల. ఇలాగ ఎంతోమందిని చూస్తుంటాం. ఏ పొరపాటు ఉండదు. మరి మీ 2-3 పిల్లలు ఉంటారనుకోండి, అక్కడికే శుభ్రం చేస్తూనే ఉంటుంది తల్లి. ఇలాగే ఒక పిల్ల అన్నం ఎత్తే తిని అలాగో జారిపోద్ది గిన్నె. మరి ఏం చేస్తాం? సరిగా అప్పుడే వస్తాడు భర్త, నీకు అసలు శుభ్రం ఉండదు, ఇల్లంతా మెతికిలే, ఇక్కడే కూరలకు పోసేసారు, అసలు నీకు అది లేదు ఇది లేదు మొత్తం అంతా అమ్మని వాళ్ళని అందరిని తిట్టేసి మొత్తం భయపెట్టేస్తే ఏం చేస్తుందా పిల్ల? ఏమండి, మరి పిల్లలన్నా కొలకపోయారా? ఏమండి, పొద్దున్న శుభ్రం చేయకుండా ఉంటుందా పిల్ల? సెపరేట్ అండి. చేసి చేస్తానంటారు, మళ్ళీ వంపేస్తుంటారు. అర్థం చేసుకోవాలి కదా ఎలాగ అణిచేయాలో. కొంతమంది భర్తలకు బాగా తెలుసు, అలాగ అణిచేస్తూ ఉంటారు, భయపెట్టేస్తూ ఉంటారు. అలాగా మనం అక్రమంగా ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ మన మనస్సును మనం ఏం చేయడం నేర్చుకోవాలి? అణిచుకోవడం నేర్చుకోవాలి. స్వేచ్ఛగా వదిలేయకూడదు. అప్పుడు మన మనస్సు ఎలా ఉంటుంది? స్థిరముగా ఉండేటట్లుగా. ప్రభువా నా మనస్సును నూతన పరుచు నాయన అని మనం ప్రార్థన చేసుకుంటే మనం భక్తిలో బాగా ముందుకెళ్ళగలం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూస్తే ఉపదేశం మీద మనస్సు ఉంచుము. అది మనస్సు ఎక్కడ ఉంచాలంటండి? మనసు ఎక్కడ ఉంచాలంట? నీ మనస్సు ఉపదేశం మీద ఉంచి స్థిరముగా ఉండు. మనసు ఎక్కడ పెట్టాలండి? ఉపదేశం మీద పెట్టాలి. దేవుని వాక్యం చెప్తాం కదా మేము, దీన్ని ఉపదేశము అంటారు. అక్కడొక వాక్యం, ఇక్కడొక వాక్యం. ఒక రోజు మెసేజ్లో ఈ బైబిల్ చివరి నుంచి చివరి దాకా ఆ సబ్జెక్టు సంబంధించి అన్నీ చెప్తుంటాం. అవన్నీ కలిపి ఒక ఉపదేశంలాగా తయారు చేసి చెప్తాం. కాబట్టి ఆ ఉపదేశమును మీద ఏం పెట్టాలి? మనస్సు పెట్టాలి. ఏం పెట్టాలండి? మనస్సు పెట్టాలి. ఆ ఉపదేశం మీద మనస్సు పెడితే ఉపదేశ ప్రకారంగా జీవితాన్ని మలుచుకోవటం చేతనైతే నీ మనస్సు స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు.
16వ అధ్యాయం 32వ వాక్యాన్ని కనుక చూస్తే అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, పరాక్రమము కలిగిన వాని కంటే శాంతి గలవాడు శ్రేష్ఠుడు. తర్వాత పట్టణము పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నవాడే శ్రేష్ఠుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒక పట్టణాన్ని గెలుచుకురండి అని ఒక ఇద్దరిని పంపారు. ఇద్దరిని పంపితే ఆడికొక ఊరు ఈడికొక ఊరు ఇచ్చారు, కొట్టుకొచ్చిండ్రి అని. యువతలోడు ఒక ఊరిని వీడు ఒక్కడే కొట్టుకొచ్చేసాడు. మొత్తం ఆ ఊరిలో ఉన్న పరాక్రమశాలను అందరినీ ఓడించేసి గెలుచుకొచ్చేసాడు. జయ సూచకమైన జెండా పాతేసాడు. వచ్చి, సర్కార్ మీరు పట్టణాన్ని గెలుచుకొచ్చానని చెప్పి నిలబడ్డాడు. ఆడి వల్ల కాలేదు, ఆడు ఓడిపోయి ఇచ్చాడు. ఇప్పుడు ఒక పట్టణాన్ని గెలుచుకొచ్చినోడు కంటే నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకుంటే ఆడికంటే నువ్వే శ్రేష్టమైనడు అని చెప్పాడు. ఒక పట్టణాన్ని గెలుచుకొచ్చినాడు ఎంత గొప్పడవుతాడని, ఎంత పరాక్రమవంతుడవుతాడు. ఆడికన్నా నీ మనస్సును స్వాధీనం పెట్టుకోనే కెపాసిటీ నీకుంటే నువ్వే గొప్పడు అని చెప్పాడు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? మన మనస్సు మన స్వాధీనంలో ఉంటుందా? చెప్పండి. మన మనస్సు మన స్వాధీనంలో ఉంటుందా? మన మనస్సు మన స్వాధీనంలో పెట్టుకోగలిగిన సాధన మనకు ఉండాలి. అలాగ మన మనస్సును స్థిరపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమైనా అర్థమవుతుందంటారా? మన మనస్సును మనం స్థిరపరచుకోవాలి. అలాగ స్థిరపడేటట్లుగా నా మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదింపబడాలంటే, మనం దీవించబడాలంటే మన మనస్సు ఎలా పడితే అలాగ వెళ్ళిపోతే దీవించబడం. మన మనస్సు స్థిరముగా ఉండినట్లుగా ఆ మనస్సును నూతనపరుచుకోవాలి. మన మనస్సును మనమే స్వాధీనముందు ఉంచుకునే కెపాసిటీ మనకు ఉండాలి. అది ఏది కోరుకుంటే అది ఇవ్వటానికి మనం నేర్పకూడదు. నోరు మూసేయమని చెప్పి స్వాధీనంలో పెట్టాలి మనసుని. అందుకే నేను దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు. వాళ్ళు కొన్ని చట్టం తీసుకుంటారు, ఆ చట్టంలోనే ఉంటారు, బౌండరీ దాటి వెళ్ళరు. ఫ్రెండ్స్ వస్తారు, అరే ఇవాళ పార్టీరా, మనవాడిది ఫ్రెండ్ది అక్కడ పుట్టినరోజురా, ఈ అలక రారా, రేపు నుంచి రాకలేదు కానీ పార్టీకి రారా అన్నా సరే, మనవాడు ఫ్రెండ్ అన్నా సరే, అవతల ప్రాణ స్నేహితుడు అన్నా సరే ఏం చెప్తాడు? నేను పార్టీకి రాలేను. ఆడు ఫ్రెండ్గా ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. నేను మాత్రం వాక్యానికి విరుద్ధంగా వెళ్ళలేను. స్థిరంగా ఉంటాడు అంతే. అది అలా ఉండాలి, స్థిరంగా. మరి ఫ్రెండ్ అండి, మరి కేకేసాడండి, మాకు మాటంగా మరి వెళ్ళిపోయామండి. తీరా వెళ్ళాక మరి వాళ్ళ కేకే పెడతారనుకున్నామండి, అది కూడా పోసారండి, తాగేసామండి, మొత్తం మునిగిపోయామండి. స్థిరత్వం ఉండదు. ఏముండదండి? స్థిరత్వం ఉండదు. ఎంతో కంట్రోల్గా ఉంటాడు. ఒక 6 నెలల్లో ఎవరో చచ్చిపోతారు. వీడికి సంబంధించిన ఎవడో ఫ్రెండ్ వస్తాడు, రేపు అన్న చచ్చిపోరా రారా అంటాడు, వెళ్తాడు. ఇంకా ఆ సందర్భంగా ఆడు వీడికి పోయి ఉంటాడు, వీడు మునిగిపోతాడు, ఆడు మునిగిపోతాడు. ఒక 6 రోజుల దాకా మళ్ళీ తేలరు, ఇంకా మొత్తం పాడైపోతారు. మనసు స్థిరం లేదు. ఏం లేదండి? మనసు స్థిరం లేదు. స్థిరం లేకపోతే ఆశీర్వాదాలు రావు. మనస్సు ఎలా ఉండాలి? మన స్వాధీనంలో మన మనస్సు ఉండాలి. అలాగ మనం స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 14:30 మంచి సామెతల గ్రంథం 14వ అధ్యాయం. బయట ఉంటాడమ్మా అబ్బాయి, చూడ ఆడి దగ్గర బాటిల్ ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వాక్యం. స్వాత్వికమైన కాదమ్మా, సాత్వికమైన మనస్సు. అది సాత్వికమైన మనస్సు మనకు ఉండాలి. ఏమండి, ఏ మనసు ఉండాలి చెప్పండి? సాత్వికమైన మనస్సు. మనస్సు సాత్వికంగా ఎప్పుడు తయారవుతుంది అమ్మా చెప్పండి? మనసు సాత్వికంగా ఎప్పుడు తయారవుతుంది? మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుడే మోషే గురించి కితాబు ఇచ్చాడు. ఇంచుమించు 30 లక్షల మంది ప్రజలను నడిపించే ఏకైక నాయకుడు మోషే. ఒకడేమో రాయి చిక్కొట్టి చంపేద్దామని చూస్తున్నాడంట. ప్రజలందరూ మాకు మంచినీళ్ళు లేవు, ఈ ఎడారిలో తీసుకు మమ్మల్ని చంపేత తీసుకొచ్చావు అంటాడు ఒకడు. నిన్ను 1000 హెచ్చించుకుంటున్నావు,
మేము కూడా పరిశుద్ధులమే, నువ్వు అక్కడే నాయకుడు, దేవుడు నీతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా, మేము కూడా దూపం వేస్తాం అంటాడు ఇంకొకడు. అమ్మా, ఒక్కొక్కడు ఒక్కో రకం మాట్లాడుతూ ఉంటాడు. 30 లక్షల మంది, ఇప్పుడు మన ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి పిల్లలు, ఈ 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళతో వేగడం కష్టమా కదా ఏమండి? వాళ్ళ 10 మంది 10 మాట్లాడినా ఎదురు మాట్లాడకుండా అనుకోండి రాని సాత్వికంగా ఉండగలదు మనం? చెప్పండి. మా సాత్వికంగా ఉండగలమా చెప్పండి? ఇప్పుడు భర్త వచ్చాడండి, లొడ తిట్టేస్తాడండి, చాలా మాటలు వదిలేస్తాడండి, మౌనంగా ఉండగలమా? ఏ భార్య అయినా మౌనంగా ఉంటుందా? 10 మాటలు వదిలేస్తే ఒకటి అంటారు కదండి, అంటారా? సాత్వికమైన మనస్సు అంటే అర్థం ఏంటంటే అవతల 10 మాటలనైతే నన్ను కాదన్నట్టుగా మౌనంగా ఉంటాం. అది సాత్వికము అంటే ఏంటండి? ఇశ్రాయేలు అందరూ రాళ్ళు ఇచ్చి కొట్టెత్తకి వచ్చేస్తే సైలెంట్గా నన్ను కాదన్నట్టు ఉంటాడు మోషే. చంపేసి చచ్చిపోతాను అన్నట్టు ఉంటాడు, అంతే, ఏమండవు. ఎంత సాత్వికమో, ఎంత ఓర్పో, ఎంత సహనమో. ఆ సహనం నేర్పించడానికి 40 సంవత్సరాలు గొర్రెల వెనకాల తిప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గొర్రెలు మేపడం సామాన్యమైన విషయం కాదండి. ఒక గొర్రె ఇలాగెళ్ళిపోద్ది, ఒక గొర్రె అలాగెళ్ళిపోద్ది, ఒక గొర్రె వెనక్కి వెళ్ళిపోద్ది. వాటికి తెలిసావదో, మనోడు చెప్పిన అర్థం అవదో, వాటికి కొరత లేదు. యజమాని మామయ్య గారు ఏదన్నా తేడా వస్తే ఊరుకోడు. ఇక ఏం చేయాలి? అటు వెళ్ళిందాన్ని పరిగెత్తుకెళ్ళి దాన్ని ఏం చేయాలి? పట్టుకుని తెచ్చుకోవడమే. మాటలు ఏమి ఇంకా చేతలే. ఓపిక, ఓర్పు, సహనం ఇవన్నీ 40 సంవత్సరాల్లో పెంచేసుకున్నాడు మనోడు. ఏమైపోయిందండి? ఓపిక, సహనం, ఓర్పు బాగా ఎక్కువైందనమాట అండి. ఇక ఆ గొర్రెలతో ఉండి 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 సాత్వికుడుగా మారిపోయాడు మోషే. అంతకుముందు మోసే పరిస్థితి ఏంటి తెలుసా అమ్మా? అంతకుముందు మోసే పరిస్థితి ఏంటి తెలుసా? ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఇశ్రాయేలీలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టుకోకుండా చెప్పాడు. తర్వాత ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలుని కొట్టేస్తాడంట. వచ్చి రాయ్ వాడు ఇశ్రాయేలు నువ్వు ఎందుకు కొడుతున్నారని ఐగుప్తుని ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోడంట ఐగుప్తుడు. ఎలాగండి? ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోడంట ఐగుప్తుడు. అంటే మనోడు యుద్ధ విద్యలందు ఆరుతేరిన వాడు, బహు కోపిష్టి. ఒక్క దెబ్బగా చంపేసాడంటే మీరు లెక్కేసుకోండి ఎంత కోపమో. అలాంటి వాడు ఇప్పుడు ఎలాగైపోయాడు చెప్పండి? ఓ పక్కన ఆడు, ఓ పక్కన ఈడు, ఓ పక్కన కోరహు, ఓ పక్కన దాతాను, పక్కన అభిరాము, వాళ్ళకే సపోర్ట్ చేసి 250 మంది వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తూ ఉంటే ఎవడు బట్టుకు వాడు మమ్మల్ని ఇక్కడ సముద్రం తీసుకొచ్చావా అని ఒకడు, ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని చంపేస్తావా అని ఇంకొకడు, నీళ్ళు లేకుండా ఎడర్లో పెట్టావని ఇంకొకడు, మాకు మాసం లేదని ఇంకొకడు, ఏండి రకరకాలుగా సనుక్కుంటుంటే, గొనుక్కుంటుంటే, తిట్టుకుంటుంటే, నిందిస్తుంటే, అవమానిస్తుంటే అలాగా మౌనంగా భరించుకుంటా సహించుకుంటా అంత కోపిస్తాడు. ఎలా మారిపోయాడండి? సాత్వికుడుగా మారిపోయాడు. ఇప్పుడు మన మనసు ఎలాంటి మనసు అవ్వాలా? అసలు నిజంగా భర్త 10 తిట్లు తిట్టేస్తే ఒక్క మాట కూడా మాటకుండా మౌనంగా ఉంటే గొడవ పెరుగుద్దా తగ్గుద్దా అమ్మా? భర్త వచ్చాడు 10 మాటలు గబ తిట్టేస్తున్నాడు, నిన్ను తిట్టేస్తున్నాడు, మీ అమ్మని తిట్టేస్తున్నాడు, మీ నాన్న తిట్టేస్తున్నాడు, అందరిని తిట్టేస్తున్నాడు. నువ్వేం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నావు, అసలు నన్ను కాదన్నట్టుగా ఉన్నావు. ఓ 10 నిమిషాలు తిట్టుకున్నాక సైలెంట్ అయిపోతాడా? తగ్గిపోద్దా? గొడవ పెరిగిపోద్దా? తగ్గిపోద్ది. ఆయన కోపంలో 4 మాటలంటే నువ్వు కూడా కోపంలో 4 మాటలంటే పెరిగిపోద్ది గొడవ. కళ్ళబడిపోయి కొట్టేతాడుగా, ఏదో ఇంట్లో బదులు కొట్టేతాడు కదా. సాత్వికమైన మనస్సు లాభదాయకం. దేవునికి స్తోత్రం కలిగిన కానీ మనం మనుషులంగా తట్టుకోలేము, కానీ మాట అంటే వెంటనే మాటకు మాట చెప్పేస్తాం. కానీ కొంచెం సాత్వికం నేర్చుకుంటే, మనస్సు సాత్వికమైన మనసు అయితే, అవతలుడు కోపం వచ్చి మాట్లాడినా మనం సాత్వికంగా నెమ్మదిగా దానికి సమాధానం చెప్పగలిగితే, అవతలని మనం నెమ్మదిపరచగలిగితే, ఆడు కోపిస్తోడే నెమ్మదైపోతే అది సాత్వికమైన మనస్సు అంటారు. కాబట్టి ప్రియులరా, ఇది మనం సాధన చేయాలి, నేర్చుకోవాలి. సాధారణంగా మన వల్ల అవదు. ఒక మాట అనగానే మన లోపల నుంచి కూడా ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, ఇక ఉగ్ర రూపం దాల్చేస్తాం. అప్పుడు దాకా సాత్వికంగా ఉన్నట్టు ఉంటాం, కానీ అసలుడు బయటకు వస్తాడు అప్పుడు కదా. ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడతాడు, మనం మాట్లాడతాం. నువ్వేం తక్కువ, మీ అమ్మ తక్కువ, మీ బాబు తక్కువ అని ఇలా అంటారు కదా. కాబట్టి సాత్వికమైన మనస్సు అనేది మనం
స్థిరముగా ఉండేటట్లుగా ప్రభు సహాయాన్ని కోరాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. 1 పేతురు 4:1 శ్రమపడే మనస్సును మనం కలిగి ఉండాలి. ఏ మనసు అండి? శ్రమపడే మనస్సును మనం కలిగి ఉండాలి. అది శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు, మిగిలిన కాలమున ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచు కొనక దేవుడికి ఇష్టంగా బతుకుతానికి. అది ₹1,00,00,000 మాట. శ్రమపడే మనసు. చెప్పండి ఏ మనసు? చాలామంది భక్తి కలిగిన వారే శ్రమ పడతాకు ఒప్పుకోరు. ఏం పడతాకు ఒప్పుకోరు? కష్టం అసలు రాకూడదు, శ్రమ అసలు పడకూడదు, ఇక్కడ తీసి అక్కడ పెట్టకూడదు, నుంచుంటే పనులు అయిపోవాలా. ఏమండి? అసలు శ్రమ పడతానికి ఒప్పుకోరు. మన మనసే ఎలాంటి మనసు అవ్వాలంట? శ్రమపడే మనస్సు. ఆ మనసులోనే ఆ శ్రమపడే తత్వం ఉంటే ఇక మనుజాసులను అనుసరించి నడుచుకోకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళంగా మారిపోయే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. మన మనస్సును, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించి ప్రభువా అని మనం ఈ కొత్త సంవత్సరంలో ప్రార్థన చేసుకోవాలి. నా మాటలేని అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏం మనసు కావాలి? స్థిరమైన మనస్సును ఎలా పుట్టించాలంట? నూతనముగా పుట్టించమని ప్రార్థన చేసుకోవాలి. ఎలా పుట్టించాలా? మన మనసు కోపిష్టి మనసు, మన మనసుకి అడియాసలతో తిరిగిలాడుతుంటుంది, మన మనసు పాపాన్ని కోరుకుంటూ ఉంటుంది, మన మనస్సు నరకానికి మనల్ని నడిపిస్తుంది. అలాంటి మనస్సును దేవుని పాదాల దగ్గర మనం స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఆ మనస్సును అణుచుకోవటం నేర్చుకుంటే, ఆ మనస్సును ఉపదేశం మీద పెడితే, ఆ మనస్సును మన స్వాధీనంలో పెట్టుకోవడం మనకే సాధన చేయటం చేతనైతే ఆ మనస్సు సాత్వికమైనదిగా మారిపోతే, ఆ మనస్సు శ్రమపడే మనసు అయిపోతే ఇక మనుజాశలను అనుసరించి మనం నడుచుకోకుండా దైవ చిత్తానుసారంగా మనం మన మనస్సు స్థిరపరుచుకునే అవకాశం ఉంటుందని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగినగా. మొదటిది నూతనముగా మన లోపల నూతనపరచబడవలసింది ఏంటండి? మన లోపల నూతనపరచబడవలసింది ఏంటి? మనస్సు. చెప్పండి అమ్మా. ఎంతసేపు నేను చెప్తే మనస్సు అని చెప్తే అలాగ ఆలోచిస్తారేంటి? మన లోపల మనం నూతనపరుచుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట మనస్సును నూతనపరచమని ప్రార్థన చేసుకోవాలి. స్థిరమైన మనస్సు నూతనంగా నాలో పుట్టించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. రెండవ మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, 3:31 చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, అది ఎక్కడమ్మా? అది 31 కరెక్ట్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వల్ల ఎగురుదురు, అలయక సమస్యలుగా పరిగెత్తిపోతారు. ఇంకా అన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. సొమ్మసిల్లక నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి భాగ్యం మనం పొందుకునేటట్లుగా, నూతన బలము మనం పొందుకునేటట్లుగా ఏం చేయాలంటే యెహోవా కొరకు ఎదురు చుట్టూ నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? ఏమండి అమ్మా, ఏమి నేర్చుకోవాలి చెప్పండి. ఏమి నేర్చుకోవాలి చెప్పండి? ఎదురు చూడటం నేర్చుకోవాలి. ఎవరి కోసం ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూడటం మనం నేర్చుకోవాలి. నూతన బలాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. మన ప్రతి అవసరంలో, మన ప్రతి కష్టంలో, మన ప్రతి ఇబ్బందిలో, మనం చదువుకునే పిల్లలమైనా, ఉద్యోగం కోసమైనా, వ్యాపార విషయంలో అయినా, జీవిత భాగస్వామ్య విషయంలో అయినా, మన పిల్లల మార్పు కోసమైనా ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని వైపు మనం ఎదురు చూడటం నేర్చుకోగలిగితే మనము నూతన బలాన్ని పొందుకుంటాం. ఏమండి? మనం ఎదురు చూడటం నేర్చుకోవాలి. ఏమండి? ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడటం నేర్చుకోవాలి. ఎదురు ఎవరి కోసం చూస్తారా? భర్త పనికి వెళ్ళాడు,
మళ్ళీ ఇంటికి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు రావాలా, రాలేదు. ఫోన్ చేస్తే కలుస్తలేదు. ఇప్పుడు భర్త కోసం ఎదురు చూస్తారా చూడరా? ఇంకా వస్తాడు 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, ఇంకా రాలేదని పడుకుంటారా? పడుకోరు, ఎదురు చూస్తూ ఉంటారు. నేను మొన్న డిసెంబర్లో రోజుకొక ఊరు లైటింగ్ సౌండ్ సిస్టమ్ అత్తకి మా తమ్ముడు ఒప్పుకుంటే ఆయనతో పాటు వెళ్ళాను. నేను వచ్చేటికి ఎలాగైనా 1 గంట దాటిపోద్దామా, నువ్వు పడుకోమా అని ఫోన్ చేసి చెప్తాను. సందకాడే అత్తమాన 9 గంటలకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఏండి ఎంతవరకు అయింది? చెప్పాను కదా 1 గంట అయిపోద్ది, పడుకోమని చెప్పాను కదా, పడుకో. మళ్ళీ 10 గంటలకు 10 మళ్ళీ ఫోన్ చేస్తారు. ఏండి అయిపోయిందా? మళ్ళీ 11:30 మళ్ళీ అయిపోయిందా? 12 గంటలకు పోయి మళ్ళీ అయిపోయిందా? ఎక్కడ ఉన్నారో వస్తున్నారా? నువ్వు పడుకోమన్నాను కదా, పడుకోవచ్చు కదా, వచ్చాక ఫోన్ చేస్తాను కదా, పడుకో అంటే పడుకోవట్లేదు. ప్రతిరోజు అంతే 1 గంట వెళ్ళేదాకా అత్తమానం ఫోన్ చేస్తామే. ఎదురు చూస్తూ ఉంటారండి. చూడరా? ఎదురు చూస్తూ ఉంటారు భర్త కోసం. అలాగా మనం దేవుని కోసం ఏం చేయాలి? నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నా కోసం సిద్ధపరిచాడు, నా దేవుడు నా కోసం మేలులన్నీ దాచి ఉంచాడు, నా సమస్య నా దేవుని ద్వారా తీరుతుంది అని ఆయన పరమ తండ్రిగా పరమ భర్తగా ఆయన కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడటం నేర్చుకోవాలి. అప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 9వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఎదురు చూసేవాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకుంటారంట. యెహోవా కొరకు కనిపెట్టుకునేవాళ్ళు దేశమును స్వతంత్రించుకుంటారంట. నీ ఉద్యోగం విషయంలో దేవుని కొరకు ఎదురు చూడు. నీ వ్యాపార అభివృద్ధి కొరకు దేవుని వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉండు. దేవుని మీద ఆధారపడు. నీ సమస్యల్లో దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూడు. ఆయన చేస్తాడని ఎదురు చూడు, కనిపెట్టు. నీవు దేశమును స్వతంత్రించుకుని అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలకు నూతనమైన బలాన్ని ఇస్తాడు. అలయక సొమ్మసులక పరిగెత్తిపోయే బలాన్ని ఇస్తాడు. అద్భుతంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు తెలిసిన పెద్ద మనిషి మీదే మనం ఆశ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎప్పటికైనా ఆయన మంచోడు, నమ్మకస్తుడు, మనకు న్యాయం చేస్తాడు, మన వైపు తీర్పు చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. చూడమా? ఓ పెద్ద మనిషి నమ్మకస్తుడు, అలాగా అటు ఇటు కక్కుర్తపడే రకం కాదు, మన వైపు న్యాయం ఉంది, మనకే న్యాయం చెప్తాడు అని ఎదురు చూస్తాం కదా. ఆన్లైన్లో కేకేస్తాడు, ఓసారి ఎత్తాడు, సిట్టింగ్ 2 సార్లు ఎత్తాడు, 3 సార్లు ఎత్తాడు, అన్నీ గమనిస్తాడు, అన్నీ కనుక్కుని తీర్పు మన వైపు చెప్తాడు, మంచోడు కాబట్టి. ఆ నమ్మకం ఒక మనిషి మీదే పెడితే, ఆయనే అంత నమ్మకంగా తీర్పు చెప్తే, దేవాది దేవుడు మనల్ని పుట్టించిన మహాప్రభు ఆయన వైపు ఎదురు చూసే వాళ్ళకి న్యాయం చేయడా? తప్పనిసరిగా చేస్తాడు. నీ అవసరం ఏదో, వివాహం అవ్వలేదా, పిల్లలు పుట్టలేదా, లేకపోతే ఆరోగ్యం బాగలేదా, అప్పులు సమస్యతో ఉన్నావా, ఆయన వైపు ఎదురు చూడటం నేర్చుకోవాలి. అప్పుడు నీ యొక్క సమస్యలో నీకేమొస్తుంది? నూతన బలం నీవు పొందుకుంటావని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 123వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఆయన కరుణించే వరకు మన కన్నులు ఆయన చేతులు తట్టు చూస్తూ ఉండాలంట. దేవుడు కరుణించే వరకు. ఒక దాసుడు కన్నులు ఎవరి వైపు చూస్తాయంటే, తన యజమానుడు చేతి వైపు చూస్తూ ఉంటాయంట. ఎప్పుడు మా యజమానుడు చేతి మీద ఎత్తాడో అని దాసుడు కన్నులు ఎవరి చేతి మీద ఉంటాయి? తన యజమానుడు చేతి మీద చూస్తూ ఉంటాయి. దాసి కన్నులు తన యజమానురాలి చేతులు తట్టు ఆమె చూస్తున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కనికరించే వరకు మన కనులు ఆయన తట్టు చూస్తున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను కరుణించే వరకు, ఆ కరుణించే టైము 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, ఒకవేళ అబ్రాహాములాగా 10 సంవత్సరాలు అవ్వచ్చు. ఆయన కరుణించే వరకు మనం ఎవరి వైపు చూస్తూ ఉండాలా? ఆయన చేతుల వైపు చూస్తూ కనిపెడతా ఉండటం నేర్చుకోవాలి. ఇంకెంతకాలం చూస్తామండే, దేవుడు ఇస్తాడంటారు, ఉత్తుది అంత అబద్ధాలు. దేవుడు ఏమి ఇస్తాడండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి, ఎంతకాలం ఎదురు చూస్తామండే అని మనం విసికి వెనుదిరిగే వాళ్ళంగా మనం ఉండక, ఆయన కరుణించే వరకు, ఆయన ఒక్కొక్కరికి ఒక రోజులోనే కరుణిస్తాడు, ఒక్కొక్కరికి వారం పట్టచ్చు, ఒక్కొక్కరికి నిలబట్టచ్చు. ఆయన ఇష్టం, ఆయన టైము. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో మన మేలు కొరకు అప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి?
ఆ ఎదురు చూడటం నేర్చుకోవాలి. ఆయన కరుణించే వరకు ఆయన చేతుల వైపు, ఒక దాసి తన యజమానురాలి చేతి వైపు ఎలాగైతే కనిపెట్టి చూస్తూ ఉంటుందో, ఒక దాసుడు తన యజమానుడు చేతి వైపు ఎలాగైతే కనిపెట్టి చూస్తూ ఉంటాడో, ఆయన ఎప్పుడు ఇస్తాడో జీతం అలా కనిపెడతా ఉంటాడు. ఒక రోజున ఆయనే పిలుస్తాడు, అరే నాన్న వెళ్ళరా అంటాడు, కేకేస్తాడు, వస్తాడు, ఇదిగో నాన్న జీతం చేతిలో పెడతాడు. ఇచ్చేదాకా ఏం చేయాలి? కనిపెడతా ఉండాలి, చూస్తూ ఉండాలి, ఆయన చేతి వైపు చూస్తూ ఉండాలి. ఆయన ఇచ్చినప్పుడు చక్కగా పనుల అవసరతలన్నీ తీర్చుకోవాలి. ఆయన కరుణించే వరకు మనం ఏం చేయాలి? ఆయన చేతుల వైపు మనం ఎదురు చూడటం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఏం పొందుకుంటాం? నూతన బలమును పొందుకుంటామని చెప్పాడు. కాబట్టి మనం ఏదైనా అంశం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడితే రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారికి అయిపోవాలనుకోవద్దు. ఆయన కరుణించే వరకు ఏం చేయాలి? ఆయన చేతుల వైపు కనిపెట్టడం నేర్చుకుందాం. అప్పుడు మనం ఏం పొందుకుంటాం? నూతన బలమును పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ మాట యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వాక్యం. నూతన ఆత్మ. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అనుసరించి గైకొనేటట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అన్నాడు. ఏమండి? నూతన ఆత్మ మనలో పుట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నూతన మనస్సు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చెప్పండి? నూతన స్థిరమైన నూతన మనస్సు. ఓకేనా? నూతన మనస్సు. రెండో మాట ఏంటి చెప్పండి? నూతన బలము. మూడో మాట ఏంటి చెప్పండి? నూతన ఆత్మ మనకి కలగాలి. దేవుడు పుట్టిస్తానంటున్నాడు. మనలో రాతి గుండె ఉంటుందంట. ఏం గుండె ఉంటుందంటండి? రాతి గుండె ఉంటుందంటండి. కఠినమైన హృదయం ఉంటుంది మనలో స్వాభావికంగా. కానీ అలాంటి రాతి గుండెను తీసేస్తాడంట, మాంసపు గుండెను పెడతాడంట, నూతన ఆత్మనిస్తాడంట. ఆ నూతన ఆత్మ ఎందుకు ఇస్తాడంట? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించుటకు వీలైనటువంటి నూతన ఆత్మను మీకు నేను ఇస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ అయితే పాపానికి అలవాటు పడిపోయిందేమో. మనం పాపం చేసి చేసి చేసేసి మన ఆత్మ మీద మరకలను అంటించామేమో. ఈ ఆత్మను, ఈ యొక్క హృదయం అనే ఆ గుండెను తీసేసి మనకి నూతన ఆత్మనిస్తాడంట. ఆ ఆత్మ దేవుని ఆజ్ఞలన్నీ శ్రద్ధగా, దేవుని కట్టడల విధులన్నీ శ్రద్ధగా ఆచరించేలాంటి ఆత్మను, మనకి నూతనమైన ఆత్మనిస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీర సంబంధమైనది మరణం, ఆత్మ సంబంధమైనది జీవం. అండి 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మ జీవింపచేయును అన్నాడు. మనలో దైవ సంబంధమైన ఆత్మ ఉన్నట్లయితే ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటండి? జీవింపచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మమ్మల్ని కొత్తగా నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకు పరిచారకులమగునట్లుగా మాకు సామర్థ్యము కలిగిస్తూ ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. దేవునికి మహిమ కలుగును గాక. మనలో అలాంటి నూతన ఆత్మ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? నూతన మనస్సు. ఈ 2026 సంవత్సరంలో మాకు కావాలి ప్రభువా, నూతన మనస్సు ఇవ్వండి. రెండోది ఏంటండి? నూతన బలము కావాలి ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో నీ కొరకు ఎదురు చూస్తాం, మాకు నూతన బలం ఇవ్వండి. మూడోది ఏంటండి? నీ మాట వినకుండా ఉండే ఆత్మ, నీ వాక్యం ప్రకారంగా జీవించకుండా ఉండే ఆత్మ, ఇది తీసేసి మాకు నూతన ఆత్మ ఈ 2026 సంవత్సరంలో ఇవ్వండి ప్రభువా. నీ మాటల ప్రకారం బతికేటట్లుగా అలాంటి ఆత్మను మేము కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాం అని మనం నూతన ఆత్మ కొరకై ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. నూతన హృదయము
నూతన బుద్ధి. ఏం కావాలంటే ఏం తెచ్చుకోవాలంట? నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోవాలని చెప్పాడు. హృదయంలో నుండి బయటికి వచ్చేది పెద్ద లిస్ట్ ఇచ్చాడు. హృదయంలో నుంచి ఏమొస్తాయంటండి? కోపము, క్రోధము, మత్సరము, చెడ్డ కళ్ళు, ద్వేషములు, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పెద్ద లిస్ట్ ఇచ్చాడు. 13 పాయింట్లు ఎన్నో ఇచ్చాడు. వ్యభిచారములు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, ఇలాంటివన్నీ హృదయం లోపల నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి అని చెప్పాడు. ఇప్పుడు ఈ హృదయం, మన లోపల కక్షలు పెట్టుకున్నామా? మన లోపల ద్వేషములు పెట్టుకున్నామా? మన లోపల అల్లరితో కూడిన ఆటపాటలు పెట్టుకున్నామా? మన లోపల అసూయ పెట్టుకున్నామా? మన హృదయంలో ఏం పెట్టుకున్నామో ఇవన్నీ తీసేసి ఏ హృదయం కావాలంట? నూతన హృదయం కావాలి. ఎలాంటి బుద్ధి కావాలంట? నూతన బుద్ధి కావాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, బుద్ధి పాడైపోతే మనిషి ప్రమాదంలో పడిపోతాడు. బుద్ధి పాడైపోతే మనిషి ఏమైపోతాడండి? ప్రమాదంలో పడిపోతాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు నా ఆస్తిలో భాగం ఇచ్చేయని గొడవ పెట్టాడు. తండ్రి అన్నాడు, నాన్న నా ఆస్తి మీ ఇద్దరికే కదరా, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా నాది నాకు ఇచ్చే అంటాం ఎందుకురా అని చెప్పాడు. నచ్చ చెప్పాడు, ఎంటలేదు. నా ఆస్తి నాకు ఇస్తావలేదా అని గొడవ పెడితే లెక్కలేసి ఆడ ఆస్తికి ఇచ్చేసాడు. అండి శుభ్రంగా ఇచ్చిన ఆస్తి కొన్ని కోట్ల రూపాయలు శుభ్రంగా మూట కట్టుకుని సూట్ కేసులో పెట్టుకుని వీడు బయటకు వచ్చేసాడు. స్నేహితులందరూ వార్త తెలుసుకుని వీడి దగ్గర డబ్బు ఉందని చెప్పేసి స్నేహితులందరూ వచ్చేసారు. ఇక ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో అండి, ఇక తినేది తింటున్నారు, తాగేది తాగుతున్నారు, తిరుగుతున్నారు. మొత్తం డబ్బు అంతా అయిపోయేదాకా స్నేహితులు ఏంటి మొత్తం రౌండ్ వేసేసారు. డబ్బు అంతా అయిపోయింది. స్నేహితులందరూ వెళ్ళిపోయారు, ఎవడో లేడు. వీడు అక్కడే ఉన్నాడు. తింటకు అన్నం లేదు, ఏమీ లేదు. అప్పుడు వీడికి ఆకలికి తట్టుకోలేక పందులు కనపడ్డాయంట. అక్కడ పందులు మేపుతానని కుదిరాడంట. ఎక్కడ కుదిరాడంటండి? పందులు మేపైన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు మేపుతానని నాకు కొంచెం అంత అన్నం పెట్టాయంటే మేపు పెడతాను అన్నాడు ఆయన. ఈ పందులు మేపుతా ఆడు ఎప్పుడు పెడతాడో అన్నం అని ఆకలేసేసి పందులు పొట్టు తిందామని తీసుకోపోయాడంట. పందులు పొట్టి ఆ పందులన్నీ కూడా కలబడి, మా ఆహారం ఇంకే పోటీ వచ్చావంటరా అని కలబడి తనేసినాడు వెనక్కి. తనేది పడిపోయి ఇట్లా ఆహారం కూడా తిన్నతలేదు, పందులు పొట్టు తింటాక కూడా నాకు అవకాశం లేదని అప్పుడు బుద్ధి వచ్చేసిందంట. అడిగి ఏమొచ్చేసిందంట? అప్పుడు ఏమొచ్చేసిందంటండి? బుద్ధి వచ్చేసిందంటండి. అప్పుడు బుద్ధి వచ్చి అనుకుంటున్నాడంట, నా తండ్రి దగ్గర పనివారు కూలివారికి సమృద్ధిగా ఆహారం ఉంది, నేను ఆయన కుమారుడు అనిపించుకుంటానికి యోగ్యుని కాదు, ఆస్తి మనం తెచ్చేసుకున్నాను. కనీసం నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు అనిపించుకుంటాక యోగ్యుని కాదు, ఒక పనుడుగా పెట్టుకో అయ్యా, కదంత అన్నం పెట్టయ్యా అని అడుగుతాను, క్షమించమని అడుగుతాను. పరలోకమందున దేవునికి నీకు విరోధంగా పాపం చేశాను, ఒప్పుకుంటున్నాను, నాకు పనుడుగా పెట్టుకో అని అడుగుతానని చెప్పేసి బుద్ధి వచ్చి అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. బుద్ధి వచ్చినోడు తప్పు ఒప్పుకుంటాడు, దేవునికి స్తోత్రం కలిగని కాక. బుద్ధి వచ్చినోడు ఏం చేస్తాడు? తప్పు ఒప్పుకుంటాడు. వెళ్ళాడు, అంత దూరంలో ఉండగానే నాన్న చూసి పరిగెత్తుకొచ్చి ముద్దు పెట్టుకుని వెంటనే చెప్పాడు, నా కుమారుడు చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, ఆడి పశ్చాత్తాపం నాకు కనబడుతుంది, వీడికి శుభ్రంగా స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాలు వేయించండి, కొత్త చెప్పులు వేయించండి, బంగారు పొంగరం పెట్టండి, విందు సిద్ధపరచండి, ఆడిని మరలా నేను కొడుకుగా స్వీకరిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆస్తి మళ్ళీ ఎవడో ఉన్న ఆస్తి పెద్దోడికి ఇచ్చేస్తాడు, కానీ ఈయన్ని మరలా ఏం చేశాడు? కొడుకుగా స్వీకరించాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క సన్నివేశంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, బుద్ధి లేనప్పుడేమో ఉన్నాయన్నీ పాడు చేశాడు, బుద్ధి వచ్చాకేమో తప్పు ఒప్పుకున్నాడు. అలాగే మనం నిబ్బరమైన బుద్ధి కలిగిన వాళ్ళంగా ఉండటానికి నూతనమైన బుద్ధి మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నిబ్బరమైన బుద్ధి ఉండాలి. నెబుకద్నెజరు అనే మహారాజు, ప్రపంచమంతా నేను గెలిచాను, నేను ప్రపంచానికి అధినేతగా ఉన్నాను, నా కింద 127 దేశాలు ఉన్నాయి, 127 దేశాలకు నేనే సుప్రీం కమాండర్ని, నా బలము చేత నా శక్తి చేత ఇదంతా సంపాదించుకున్నాను అనుకున్నాడంట మనసులో. అతని బుద్ధి పోయింది. ఏమైందండి? అతని బుద్ధి పోయింది. నేనే దీనంతటికి కారణం అనుకున్నాడంట. అప్పుడు దేవుడు అతడికి పశువుల మనసు ఇచ్చాడంట. ఏ మనసు ఇచ్చాడంట?
పశువులు మనిషి ఇస్తే సింహాసనం మీద కూర్చున్న మనిషి అలా కిందకి వచ్చేసి పశువులాగా 2 చేతులతో 2 కాళ్ళతో బయటికి వెళ్ళిపోడంట. ఆ గడ్డి తింటున్నాడంట పశువులాగా. మంచుకు తొడుతున్నాడంట, ఎండకి ఎండుతున్నాడంట, గోర్లు ఎంత పెరిగిపోయినాయంట, గడ్డ మీద పెరిగిపోయిందంట. ఏమండి పిచ్చోళ్ళగా ఉన్నాడంట. ఆ మంత్రులు అందరూ ఉంటారు కదా, ఇదేట్రా మన రాజుగారికి ఏమైంది, వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడు, అత్తలు తిట్టారు, పశువులాగా ఉంటున్నాడు ఎట్రన్నా, వాళ్ళ బిత్తరపోయి చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరలా అతడి బుద్ధి అతడికి వచ్చిందంట. ఏమొచ్చిందంటండి? అతడి బుద్ధి అతడికి వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంట? అతడి బుద్ధి ఎప్పుడు వచ్చిందంట? సర్వలోకమును పరిపాలించే మహాదేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తనకి ఇష్టమైన వాళ్ళకి ఈ యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తాడు. అలాగే నాకు ఈ రాజ్యాధికారం అంత ఇచ్చాడు. నా గొప్పతనం ఏమి కాదు, ఆ ప్రభు కృపచేతనే నేను రాజుగా ఉన్నానని అర్థమయ్యి అలా ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నాక వెంటనే అతడి మనసు అతడికే అతడి బుద్ధి అతడికే వచ్చేసిందంట. అప్పుడు మరలా లేచి నుంచి ఎవరక్కడ అన్నాడంట. ఇదేట్రా మళ్ళీ రాజుగారు మళ్ళీ ఎవరక్కడ అంటున్నాడని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టి గోర్లన్నీ తీసి తలంతా శుభ్రం చేసి తలస్నానం చేయించి రాజవస్త్రాలు కట్టి మరలా రాజ్యాధికారం మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రియులరా, బుద్ధి కరెక్ట్గా ఉండాలి. ఏమాలండి? మన బుద్ధి నూతన పరచబడాలి. చెప్పండి ఏం చేయాలి? మన బుద్ధి నూతన పరచబడాలి. గర్వం రాకూడదు. ఏం రాకూడదు? ఎంత మనం ఎదిగినా గర్వం రాకూడదు. దేవుడి కృపల్ని ఇంతవరకు ఇలాగ ఉన్నాను అన్నట్టుగా మనం ఉండాలి. ఆ స్థితిలో మనం ఉండటానికి మనకి నూతనమైన బుద్ధి కావాలి. మన బుద్ధిని నూతన పరచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే హృదయంలో ఉన్నటువంటి ఆ 13 రకాల పాపం చేసేటువంటి ఆ లక్షణాలన్నీ తీసేసుకుని హృదయాన్ని నూతన పరచమని, ఆ హృదయంలో మీరే రాజుగా, దేవా నీవే నా హృదయంలో ఉండి నన్ను పరిపాలన చేయ ప్రభు అని ఆయన్ని ఆహ్వానించుకుని హృదయంలో ప్రభువుని పెట్టుకుంటే నూతన హృదయం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులారా, 2026 సంవత్సరంలో నూతన హృదయం, బుద్ధి కూడా నూతనమైన బుద్ధి మనం కలిగి ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. బుద్ధి ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలంట. హెబ్రీ 3:14. ఒకరికొకడు ఏం చెప్పుకోవాలంటే బుద్ధి చెప్పుకోవాలంట. కాబట్టి బుద్ధిమంతులైతే మనకి ఎవడైనా బుద్ధి చెప్పినప్పుడు మనం కోపగించుకోకూడదు. మన సంఘంలో ఉంటారు కదా, ఒకరు ఇంకొకరిని అమ్మ వాక్యానుసారంగా ఇలా ఉంటే మంచిదిరా అని చెప్పారనుకో పెద్దోళ్ళు, దాన్ని మనం స్వీకరించి పెద్దోళ్ళు మన మంచి కోసం చెప్పారనుకుని బుద్ధిగా ఉండటం నేర్చుకోవాలి. మనం కోపగించుకోకూడదు. నాకు చెప్పి అంత దానివా నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు, జాగ్రత్తగా ఉండేవనుకున్నావు, నన్ను కేకేసి నాకు చెప్తావా అని మనం కలబడిపోకూడదు. పెద్దవారు, అనుభవజ్ఞులు, ఆత్మీయంగా మనకన్నా ఎక్కువ వయసులో ఉన్నటువంటి వారు మనకి బుద్ధి చెప్తున్నారని మనం ఏం చేసుకోవాలండి? దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోమన్నాడు. ప్రతిరోజున సంవత్సరానికి వచ్చారా? ప్రతిరోజు ఒకడికొకడు ఏం చెప్పుకోవాలంటే బుద్ధి చెప్పుకోవాలంట. నాకు నువ్వు చెప్పడం ఏమిట్రా అని మనం కోపం పడిపోకూడదు. ఒకడికొకడు ఏం చెప్పుకోవాలంటే బుద్ధి చెప్పుకోవాలి అని చెప్పాడు. అది మనం నేర్చుకోవాలి. నాకు వాళ్ళు చెప్పడం ఏంటండి అనే ఫీలింగ్ మనకు తీసేసుకోవాలి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోమన్నాడు. 1 కొరింథీ 14:20 బుద్ధి విషయంలో చిన్నపిల్లలాగా ఉండకండి, పెద్దవారిలాగా ఉండండి అన్నాడు. సహోదరులరా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లల కాక దుష్టత్వం విషయంలో చిన్నపిల్లలాగా ఉండండి, బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? పెద్దవారిలాగా ఉండండి అన్నాడు. పాపం చేస్తాకేమో చిన్నపిల్లలాగా ఉండండి, ఏమి తెల్లనలాగా ఉండండి. పాపం అంటే మాకు ఏం తెల్లదన్నట్టుగా ఉండండి, పసిపిల్లలాగా ఉండండి. కానీ బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? పెద్దవారిగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి ఒకరికొకరు బుద్ధి చెప్పినప్పుడు ఆడు నాకు చెప్పడం ఏంటి అనుకోకుండా ఆడు చెప్పింది మంచిదే కదని స్వీకరించడం నేర్చుకుందాం అండి. 1 కొరింథీ 10:11 ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినవన్నీ కూడా మనకి బుద్ధి కలుగుటకై దేవుడు రాయించాడు అని చెప్పాడు. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా రాయబడి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అన్నాడు. ఏమండి, మరి బైబిల్ గ్రంథంలో మరి లోతు వాళ్ళ కూతుర్లు ఇద్దరు కూడా మరి పాపం చేసినట్టుగా రాసింది కదా, మరి అలాగే మేము కూడా పాపం చేయొచ్చు కదా అంటారు.
అంటే బైబిల్ గ్రంథంలో అవన్నీ ఎందుకు రాశారు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాశారు. వాళ్ళ కుమార్తెలే, అతని తండ్రే ఇక లోకంలో పురుషుడెవడు లేడనుకుని ఉన్నారు చాలామంది. వాళ్ళు అనుకున్నారు లేరనుకుని, ఇక ఈయనే ఉన్నాడు, ఇక మనకు దిక్కులేదనుకుని వాళ్ళు తండ్రితోనే పాపం చేసి పిల్లలకి అన్నారు. వాళ్ళు దుష్ట సంతానంగా మోయాబీలు, అమ్మోనీలుగా ఇశ్రాయేలుకి శత్రువులుగా బతికారు. లోతు భార్యను బాగొట్టుకున్నాడు, బిడ్డల్ని ఇలాగ బాగొట్టుకున్నాడు. అతను కూడా మనసు నొప్పించుకుంటూ బతికాడు, కుటుంబంలో ఆశీర్వాదం ఏం లేదు అని మనం బుద్ధి తెచ్చుకోవడానికి ఆ సన్నివేశం రాసిపెట్టారు. ఎందుకు రాసిపెట్టారండి? ఫలానా భక్తుడు పాపం చేసినట్టుగా ఉంది కదా, మరి ఆయన పాపం చేశాడు కాబట్టి ఆయన దేవునికి విరోధంగా నడుచుకున్నాడు కాబట్టి దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది, మీరు అలా బతకంటారని చెప్తాక రాశారంట. మనకి బుద్ధి కలుగుట్టకయ్యా అన్నీ రాశారని చెప్పాడు. మరి బిలాము ప్రవక్త దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు కదా, నేను వెళ్తాను, వెళ్ళు, నువ్వు కూడా కట్టకం పెడతాడు బిలాము గిట్టినట్టు. ఏమండి ఎందుకు రాశారు అది? ఎందుకు రాశారు? బిలాము దేవుడిని అడిగాడు, ప్రభువా బాలాకు వచ్చాడు, మా ఇల్లు ఎంత బంగారం ఇస్తానన్నాడు, మన ఇశ్రాయేలుని శపించమన్నాడు, వెళ్ళమంటావా అని అడిగాడు. దేవుడు చెప్పాడు వెళ్ళకూడదు నాన్న అని చెప్పాడు. వచ్చి చెప్పాడు వాళ్ళకి మా దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు అని చెప్పాడు. మళ్ళీ 2వ రోజున మళ్ళీ వచ్చారు వాళ్ళు, ఇంకా గనులు వచ్చారంట, ఇంకా ఎక్కువ ఇస్తాం, నువ్వు వచ్చి చెప్పించాలని చెప్పారు. మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ దేవుడిని, నిన్నే కదరా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు ఏంటంటే, ప్రభువా వెళ్తాను ప్రభువా, చెప్పించేస్తాను ప్రభువా, వాళ్ళంత బహుమానం ఇస్తానన్నాడు ప్రభు అంటే, సరే వెళ్ళరా అన్నాడు. వెళ్ళరంటే వెళ్ళిపోతుంటే దేవుని దూత ఖడ్గముతో ఉందంట దారికి అడ్డంగా. ఇంకా గాడిద ఒక అడుగెత్తే పీకి తీసేద్దనమాట కత్తితోని. గాడిద కనపడింది దూతను చూసి గాడిద ఆగిపోయింది, వెళ్తలేదు. మనోడు మాత్రం వెళ్ళని కొట్టేస్తున్నాడు గాడిదని. కొన్నిసార్లు కొట్టాక గాడిదకి దేవుడు నోరిచ్చాడంట. నోరిస్తే గాడిద అంటుంది, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చింది మొదలుకొని ఎప్పుడైనా నేను నీకు ఎదురు చెప్పానా అని అడుగుతుంది గాడిద. ఇదేంటి గాడిద మాట్లాడుతుందంటే అనుకోవాలి కదా, అనుకోకుండా నువ్వు బాగానే ఉండేదాను, మరి ఇవాళేంటి నా మాట అంటలేదు అంటున్నాడు. ఎదురుకుండా దూత ఉన్నాడో, ఖడ్గం కనపడుతుందో, ఒక అడుగు నేను ఎత్తే నిన్ను పీకి తీసేస్తాడో, అందుకని ఆగానని చెప్తుంది దూత గాడిద. అప్పుడు దేవుడు కనులు తెరిస్తే చూసి దూతను చూసి సాష్టాంగం పడాయి, బాబోయ్ తప్పైపోయింది బాబు అని లెంపలేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఈ సందర్భాలన్నీ చదివినప్పుడు మనకి బుద్ధి కలుగొట్టుగా ఇవన్నీ రాశారండి. మనం బుద్ధి తెచ్చుకోవడం కోసం రాయించి పెట్టారంట. కాబట్టి మనం ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఎటువంటి బుద్ధి ఉండాలండి? నూతనమైన బుద్ధి, నూతనమైన హృదయం మనం కలిగి ఉండేటట్లుగా ప్రార్థన చేసుకోవాలి. 5వ మాట యెహెజ్కేలు 36:26, నూతన స్వభావం. ఏమిటండి? నూతన స్వభావం. మన స్వభావమే మారిపోవాలా? మీకు ఇచ్చేదను నూతన స్వభావము, అది నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను. కాబట్టి ప్రియులరా, నూతన స్వభావం వచ్చేయాలి మనకి. అమ్మా ఇంకో 2 మాటలు అయిపోతే కొద్ది నిమిషాలు. ఏముండాలి మనకి? నూతనమైన స్వభావం మనకి మారిపోవాలి. మన స్వభావం మారిపోవాలి. అంతకుముందు మన స్వభావం వేరే, ఇప్పుడు మన స్వభావం నూతన పరచబడిపోవాలి. కాబట్టి ప్రియులరా, కొలస్సీ 3:10 ఏం రాశారమ్మా చూడు. కొలస్సీ 3:10, మన స్వభావం మారిపోవాలి. అది ప్రాచీన స్వభావం ఏమో అబద్ధాలాంటి స్వభావం, ఇప్పుడేమో మన స్వభావం ఎలా మారిపోయింది? అబద్ధాలు ఆడలేని స్వభావంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన. ప్రాచీన స్వభావం, మాట్లాడితే అబద్ధాలు ఆడతావు, నోరు తిరిగితే అబద్ధాలు ఆడతావు, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి అబద్ధాలు ఆడేస్తావు, అలవోకగా మాటలు వచ్చేస్తాయి అబద్ధాలు. మళ్ళీ పాయింట్ దొరకకుండా అబద్ధాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటావు, మాటకు దొరకవు. కానీ ఇప్పుడు నీ స్వభావం ఎలా మారిపోయింది? నీ ₹1,00,000 ఇస్తానన్న అబద్ధం చెప్పలేనట్టుగా నిజమే మాట్లాడేటట్లుగా నీ స్వభావం మారిపోయింది. అలాగ నీ స్వభావం మారిపోవాలని చెప్పాడు. అసలు అబద్ధమాడే స్వభావం పోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొక స్వభావం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28:54 మృదువైన స్వభావం. ఏం స్వభావం అండి? మృదువైన స్వభావం. మనం మృదువుగా ఉండాలి. ఏంటి ఎలాగ ఉండాలి? మృదువుగా ఉండాలి. మన మాట మృదువుగా ఉండాలి, మన చూపు మృదువుగా ఉండాలి, మన నడక మృదువుగా ఉండాలి,
మన ప్రవర్తన మృదువుగా ఉండాలి, మృదువైన స్వభావంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంతమంది స్వభావం గరుగ్గా ఉంటుంది, కొంతమంది స్వభావం కరుకుగా ఉంటుంది, కొంతమంది మాట కత్తిపోట్లాగా ఉంటుంది, కొంతమంది మాట ఏమండి గుండెలో గుణపం దించినట్టుగా ఉంటుంది, కొంతమంది మాటలకి కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటాం, కొంతమంది మాటలకి ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది కదా. ఏమండి మనం ఎలా మారిపోవాలంటే, పూర్వపు స్వభావం చాలా కఠినంగా ఉండేది, పూర్వపు స్వభావం చాలా ఘాటుగా ఉండేది, పూర్వపు స్వభావం కత్తిపోట్లంటే మాటలతో ఉండేది. కానీ ఇప్పుడు స్వభావం ఎలా మారిపోయింది? మృదువైన స్వభావంగా మారిపోయింది. చెప్పండి ఎలా మారిపోయిందండి? మృదువైన స్వభావంగా మారిపోయింది. మాటే మృదువుగా వస్తుంది, ఆ చూపే మృదువుగా ఉంది. అంతకుముందు చూస్తే ఇలా కొల్లెర్ర చేస్తే గడగడలాడిపోవాలన్నట్టుగా చూసి వ్యక్తి ఇప్పుడు ఎలా చూస్తున్నారంట అండి? ఆ చూపే మృదువైన చూపు అయిపోయింది, ఆ నడకే మృదువైన నడక అయిపోయింది. మృదువైన స్వభావంగా మారిపోయాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సామెతలు 11:13 నమ్మకమైన స్వభావం అన్నాడు. ఏం స్వభావం అండి? అంతకుముందు నమ్మకం లేదు, ఏ పని అప్పచెప్పినా నమ్మకం ఉండదు. వాడు ఒక 100 రూపాయలు ఇచ్చేదని తెమ్మంటే ఒక 80 ఉంటుంది, 100 రూపాయలు అయిపోయిందని చెప్తాడు. దానికి లెక్కలన్నీ వేసుకొస్తాడు, తప్పుడు రాతలు రాస్తాడు, తప్పుడు బిల్లు అట్టుకొస్తాడు, ఏమీ దొరకడు. పాయింట్ నమ్మకం లేదు. కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడు? నమ్మకమైన స్వభావం కలిగిన వాడిగా మారిపోయాడు. ఏమండి సామెతలు 14:14 మంచి స్వభావం. ఏం స్వభావం అండి? చెడ్డ స్వభావం ఉండేది అంతకుముందు, ఇప్పుడు మంచి స్వభావం. ఎదుటోడు ఎవరన్నా కుత అది అంతకుముందు ఎవడైనా 4 ఏళ్ళతో 5 ఏళ్ళతో అన్నం తింటే ఆయన చూసి వీడి స్వభావమే కుళ్ళుకునే స్వభావం. వీడికి తెల్లబట్టలు ఎత్తున్నాడు ఈ మధ్యనే, వీడికి చాలా వచ్చిందిరా, వీడికి ఏ తెగులు రోగం వస్తలేదురా, వీడు బండి మీద భలేగా వెళ్ళిపోతున్నాడు రా, అంతకుముందు సైకిల్ వేసుకెళ్ళివాడు భలేగా డెవలప్ అయిపోడురా. వీడి స్వభావం ఏం స్వభావం అండి? చెడ్డ స్వభావం. ఇప్పుడు ఎలా మారిపోయిందంట? మంచి స్వభావంగా మారిపోయింది. కాబట్టి ప్రియులరా, యోహాను సువార్త అది చెప్పేసానులేండి, అబద్ధమాడే స్వభావం చెప్పేసాను, ఇంకా అక్కర్లేదు. 1 Peter 3:4 మన అంతరంగ స్వభావం నూతనపరచబడాలని చెప్పాడు. ఏమండి ఏ స్వభావం మారాలా? పైకి స్వభావం కాదు, మన అంతరంగ స్వభావం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి అన్నాడు. మీరు అలంకారంగా చెవులకి బంగారం పెట్టుకుని, ఇక్కడ బంగారం పెట్టుకుని, ఇక్కడ మెల్లో బంగారం పెట్టుకుని, చేతులకి బంగారం పెట్టుకుని, కాళ్ళకి బంగారం పెట్టుకుని, ఇక ఒళ్ళంతా బంగారం పెట్టుకుని ఈ అలంకరణ కాదురా బాబు, అంతరంగ స్వభావములో మీరు అలంకరించబడాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మన స్వభావము నూతనపరచబడాలి. చెప్పండి ఏమి నూతనపరచబడాలి? మన స్వభావము నూతనపరచబడాలి. 6వ మాట రోమా 6:4 నూతన జీవము అన్నాడు. ఏమిటండి? నూతన జీవము ఏమిటి చెప్పండి ఒకసారి. నూతన జీవము పొందువారమై నడుచుకునేటట్లు బాప్తిస్మము ద్వారా నూతన పరచబడిపోవాలి. బాప్తిస్మము ద్వారా ఆయనతో పాతి పెట్టబడిన అనుభవంలోకి వచ్చి, ఆయనతో తిరిగి పునరుద్ధానం పొందినటువంటి అనుభవంలోకి వచ్చి నూతన జీవమును పొందుకున్న వారంగా మనం మారిపోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, ఇంకెవరైనా బాప్తిస్మాలు తీసుకోలేని బిడ్డలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే, మీరు బాప్తిస్మం తీసుకోవటం ద్వారా ప్రభుతో పాటు చనిపోయిన అనుభవంలోకి, ప్రభుతో పాటు తిరిగి లేచిన అనుభవంలోకి వచ్చి నూతన పరచబడాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి జీవం, సహోదరులను ఎవరైతే ప్రేమిస్తారో వారికి జీవం, కపటపు మాటలు ఎవరైతే చెప్పకుండా ఉంటారో వారికి జీవం అంటూ చెప్పాడు. మూడు వచనాలు ఉన్నాయి. ఏంటంటే అన్నీ చదివించేంత టైం లేదు, కాబట్టి మనం జీవము కలిగిన వాళ్ళగా మనం మారిపోవాలని చెప్పాడు. ఆఖరి మాట 7వ మాట ప్రకటన 21:2 నూతన యెరూషలేము అనే పెండ్లి కుమార్తె పరలోకంలోని ఎత్తైన పర్వతం దగ్గర నుంచి అలా దిగుతూ వస్తూ ఉందంట. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పెండ్లి కుమార్తెను
పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. నూతనమైన యెరూషలేము పట్టణంలో మనం కూడా ఒక భాగమైపోవాలా. దేవునికి స్తోత్రం కలిగనుగాక. నూతనమైన యెరూషలేము పట్టణం, నూతనమైన భార్య, యేసు ప్రభు వారికి భార్య ఏమండి, వధువు సంఘం. ఆ సంఘంలో నేను కూడా ఉండాలా, నువ్వు కూడా ఉండాలా, మనందరం ఉండాలి. అలాగా ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలో వధువు సంఘంలో మనం నూతనమైన వధువుగా మారిపోవాలంటే ఇవన్నీ మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటి? మొదటిది చెప్పండి, నూతనమైన మనస్సు. రెండోది చెప్పండి, నూతనమైన బలము. మూడోది చెప్పండి, నూతనమైన ఆత్మ. నాలుగోది చెప్పండి, నూతనమైన హృదయం, నూతనమైన బుద్ధి. ఐదవది నూతనమైన స్వభావం. ఆరవది నూతన జీవము. ఏడవది నూతనమైన వధువు సంఘంలో మనం కూడా ఒక భాగముగా చేర్చబడే మహాభాగ్యం మనం పొందుకునేటట్లుగా ఈ నూతనమైన సంవత్సరంలో ఇవన్నీ మనం నూతనపరుచుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.